ముందుగా నేను ఈరోజు సమావేశ ప్రారంభకులు డాక్టర్ గీతా మాధవి గారికి ఇచ్చినటువంటి పరిచయాన్ని అందజేస్తాను. వారికి స్వాగతం తెలియజేస్తూ, డాక్టర్ కె గీత గారు కవయిత్రి, గాయని, భాషా నిపుణులు. గీతా మాధవి అనే పేరుతో కూడా వీరు ప్రచలితమై ఉన్నారు. నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులు వీరు. అలాగే ఆంగ్లము, తెలుగు భాషల్లో ఎంఏ చేసిన తర్వాత భాషా శాస్త్రంలో పిహెచ్డి చేశారు. అది వీరి ప్రత్యేకత ముఖ్యంగా. అంతేకాకుండా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎంఎస్ చేశారు. ప్రస్తుతము యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి యాపిల్ కంపెనీలో భాషా నిపుణురాలిగా పనిచేస్తూ ఉన్నారు. కె గీత గారు కవయిత్రిగా చాలా సుపరిచితులు. 80ల నుంచే కవిత్వం రాస్తూ చాలా సారవంతమైన, సాంద్రతరమైన కవితని వెలయిస్తూ ఉన్నటువంటి కవయిత్రి. ద్రవ భాష, సీత సుమాలు, శతాబ్ది వెన్నెల, చెలయేటి దివిటి, అలాగే సిలికాన్ లోయ సాక్షిగా అనేటువంటి కథా సంపుటి కూడా, కవయిత్రిగానే కాకుండా కథా సంపుటి కూడా వారు వెలువరించారు. అమెరికాలో 17 మంది తెలుగు ప్రముఖుల్ని ఎంపిక చేస్తే వారిలో ఒకరుగా మన గీతా మాధవి గారు గుర్తింపబడటం అనేది, వారు మన సమావేశంలో ఈరోజు పాల్గొవడం అనేది చాలా గొప్ప విషయము, ఆనందించదగిన విషయము, గర్వించదగిన విషయం. అలాగే తానావారి తెలుగుబడి పాఠశాలకి కరికులం డైరెక్టర్ గా కూడా సేవలు అందిస్తున్నారు. మరొక విశేషం ఏంటంటే, వీరు లలిత సంగీతంలో తనదైన బాణి ఏర్పరచుకొని ఆ సంగీతంలో కూడా తన ప్రావీణ్యతని నిరూపించుకున్నారు. బటర్ఫ్లైస్ అనే సినిమాలో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. గీతా మాధవి షార్ట్ ఫిలిమ్స్ అధినేతగా కూడా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. స్టోరీ తెలుగు రేడియోలో గీతా మాధవీయం పేరుతో సంగీత సాహిత్య కార్యక్రమాలని టాక్ షో రూపంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా వీక్షణం సాహితీ వేదిక వెబ్సైట్ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా. నేను చాలా సంక్షిప్తీకరించి గీతా మాధవి గారి గురించి తెలియజేశాను. ఇప్పుడు 9:15 ఉంది, అయ్యింది సమయం. గీతా మాధవి గారు వెంటనే తమ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. పునః స్వాగతం వారికి. ధన్యవాదాలండి మల్లేశ్వరరావు గారు. గుంటూరు సేవ తెలుగు భాషా సాహితీ సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి సహస్ర సాహితీ సప్తాహ వారోత్సవాల్లో ఈవేళ కాళోజీ సాహితీ వేదికలో జరుగుతున్న సదస్సుకు విశిష్ట అతిథిగా నన్ను ఆహ్వానించినటువంటి శ్రీ సుబ్బనాయుడు గారికి, అలాగే సభకు సమన్వయం వహిస్తున్నటువంటి శ్రీ మల్లేశ్వరరావు గారికి, నాతో పాటు ప్రసంగిస్తున్నటువంటి గౌరవనీయులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారికి, నిజానికి వాళ్ళ రావాల్సి ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులు గౌరవనీయులు డాక్టర్ రావి రంగారావు గారికి, సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. నాకు ఇవాళ మాట్లాడడానికి ఇచ్చినటువంటి టాపిక్ స్త్రీవాద సాహిత్యం. స్త్రీవాద సాహిత్యం అనగానే నాకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఏమిటంటే అండి, నేను కాలేజీ సర్వీస్ కమిషన్ ద్వారా తెలుగు లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటి సంఘటన. అది నేను మీతో సరదాగా పంచుకుంటాను. అందులో ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నటువంటి వారు ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నల్లో భాగంగా నన్ను ఇలా అడిగారు, స్త్రీవాదం అంటే ఏమిటి, మగవాళ్లతో వంట చేయించడమా అని. అందుకు నేను సమాధానంగా, కాదండి, స్త్రీలతో సమానంగా మగవాళ్ళు కూడా వంట పనులు, ఇంటి పనుల్లో భాగస్వామ్యం పంచుకోవడం, అలాగే స్త్రీలు అణగదొక్కబడకుండా అన్నిట మగవాళ్లతో సమానంగా చూడబడడం అని బదులు చెప్పానండి. ఆ తర్వాత నాకు ఆ ఉద్యోగం రావడము, నాకు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్గా 10 ఏళ్ల పాటు మెదక్ జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం కలగడం, అదంతా కూడా వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పటికీ కూడా స్త్రీవాదం అంటే చాలా మందిలో ఉన్నటువంటి సందేహం అదే అని అనుకుంటాను నేను. అంటే స్త్రీవాదం పేరిట స్త్రీలు మగవాళ్ళని అణిచివేస్తారు అని అనుకుంటారు.
ఇటువంటి సందేహానికి లేదా అపప్రథకి, దుష్ప్రచారానికి కారణం నేనేమనుకుంటానంటే, బహుశా పురుషుల్లో అంతర్లీనంగా ఆధిక్యతని కోల్పోవాల్సి వస్తుందేమోనని భయమేమో మరి. సరే, అది ఎలా ఉంచితే, ఇక స్త్రీవాదం ఇతర దేశాల్లో 19వ శతాబ్దపు తొలి దశకంలోనే ఉధృతంగా ప్రారంభమైందండి. అక్కడ స్త్రీలు ఓటు హక్కు కలిగి ఉండడం, చదువుకోవడం వంటి వాటికి కూడా పాశ్చాత్య దేశాల్లో ఈ స్త్రీలందరూ కూడా పోరాటాలు చేసి సాధించుకోవాల్సి వచ్చింది. అయితే మన దేశంలో స్త్రీలకి ఓటు హక్కు వంటి వాటి కోసం ప్రత్యేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఇప్పటికీ కూడా రాజ్యాంగ హక్కులను అనుభవించడానికి కూడా నానా తంటాలు పడాల్సి వస్తుంది స్త్రీలు. ఇక స్త్రీవాద భావజాలంతో అనేక రచనలు వచ్చినప్పటికీ రెండవ దశ ఫెమినిజానికి మూలమైనటువంటి ఎగ్జిస్టెన్షియల్ ఫెమినిజం సృష్టికర్త సిమో దబువా 1949లో సెకండ్ సెక్స్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. అది స్త్రీలకు జెండర్ అవగాహన కలిగించడంలో కృతార్థమైనటువంటి మొట్టమొదటి రచన. అప్పటి నుంచి కూడా స్త్రీవాదం అనేటువంటిది ఉధృతంగా ప్రారంభమైంది అన్ని దేశాలు. ఆ స్త్రీలు అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ వివాహ వ్యవస్థ అయితే ఉంటుంది, అంతేకాకుండా మాతృత్వాన్ని సిమో దబువా చాలా వ్యతిరేకించింది, తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక 1960ల నుంచి ఫెమినిజం ప్రపంచంలో అన్ని దేశాలకి వ్యాప్తి చెందిందండి. 1969లో మార్గరెట్ బెన్స్టన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఉమెన్ అనేటువంటి తన పుస్తకంలో స్త్రీల ఇంటి చాకరీని గురించి చెప్పింది. 1970లో కేట్ మిల్లెట్ సెక్సువల్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో స్త్రీల అణచివేతకు పితృస్వామ్య కారణాల గురించి చర్చ చేశారు. అలాగే 1972లో జర్నైన్ గ్రీల్ ద ఫిమేల్ యూనిక్ అనేటువంటి దాంట్లో స్త్రీ పురుషుల్ని జెండర్ పదంతో సూచించాల్సినటువంటి ఆవశ్యకతను గురించి చర్చించారు. ఇలా 60వ దశకంలో ఇతర దేశాల్లో వచ్చినటువంటి స్త్రీవాదం తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి మరొక 30 సంవత్సరాలు పట్టింది, దాదాపుగా 25-30 సంవత్సరాలు. 1980-90ల నాటి వరకు కూడా ఇక్కడ స్త్రీవాదం అనేటువంటిది అంత ఉధృతంగా ప్రారంభం కాలేదు. అయితే నిజానికి రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వంటి వారు స్త్రీల అభ్యుదయానికి కోసం బాగా కృషి చేశారు. అలాగే గురజాడ, చలం, కొడవటిగంటి వంటి వారు సమాజంలో ప్రజాస్వామిక విలువలు ఏర్పడటానికి చేయాల్సినటువంటి కృషికి తమ రచనల ద్వారా అంకురార్పణ చేశారు. అయినా కానీ స్త్రీవాదం స్త్రీల మనోభావాల్ని తమంతట తాముగా వ్యక్తం చేసుకునేటువంటి బలాన్ని ఇచ్చిందండి. చలం అంటారు, స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అంటారు. ఈ వాక్యాలు చదివితే అప్పటికి స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. అంటే ఒక పురుషుడు వచ్చి స్త్రీకి సంబంధించినటువంటి విషయాలు చెప్పవలసినటువంటి అవసరం, అగత్యం ఆ రోజుల్లో ఏర్పడింది. స్త్రీవాద సాహిత్యం 80ల్లో మొదలైనా కానీ తెలుగులో 1910లోనే 10 ప్రాంతంలోనే బండారు అచ్చుమాంబ గారు, కనుపర్తి వరలక్ష్మమ్మ గారు వంటి రచయితలు స్త్రీ చైతన్య భావాలతో అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రచనల్ని మొదలుపెట్టారు. అచ్చుమాంబ గారు, తర్వాత కనపర్తి వరలక్ష్మమ్మ గారు, ఇల్లిందల సరస్వతీదేవి గారు, శివరాజు సుబ్బలక్ష్మి గారు, పి శ్రీదేవి గారు, రంగనాయకమ్మ గారు మొదలైనటువంటి రచయిత్రుల కథలతో ప్రారంభమైనటువంటి ఈ చైతన్యం 90వ దశకానికి వచ్చేసరికి ఉధృతంగా విజృంభించిందనమాట. ఒక ప్రభంజనంలాగా మొదలుపెట్టింది. అప్పుడు వచ్చినటువంటి స్త్రీవాద కవిత్వ ఉద్యమం అనేటువంటిది చెప్పుకోదగినటువంటిది. మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది అన్న సావిత్రి గారి దగ్గర నుంచి, మనిషితో రాజీ పడలేకపోయినందుకు నా వీపు కింద అంపసయ్యలా పరుచుకున్న ఈ రాత్రి గడిస్తే అన్న రేవతీదేవి వేదనాత్మక కవిత దగ్గర నుంచి, అలాగే స్త్రీలే రాయగలిగిన కవితలైనటువంటి కుండేపుడు నిర్మల లేబర్ రూమ్ గాని, ఘంటసాల నిర్మల జుగల్బందీ, పాటిబండ్ల రజని అబార్షన్ స్టేట్మెంట్, జయప్రభ పైటని తగలయ్యాలి, విమల సౌందర్యాత్మక హింస, కే గీతనైనటువంటి నేను రాసిన
నేను ఋతువునైన వేళ మొదలైనటువంటి ఈ కవితలన్నీ బలమైన అభివ్యక్తి కలిగినటువంటి స్త్రీవాద కవిత్వాలు ఇవి. ఇంకా స్త్రీవాద కవిత్వ ఉద్యమం ఉధృతంగా మొదలైనటువంటి సమయంలో నేను కవిత్వం రాయడం ప్రారంభించి అందులో భాగస్వామురాల్ని కావడం వలన, అంతేకాకుండా స్త్రీవాద సాహిత్యం ఎందరో స్త్రీలకి జీవితపు ఉక్కుపాదాల కింద నలిగిపోకుండా కలిగించినటువంటి ఆత్మస్థైర్యం వలన నాకు ప్రత్యేకించి స్త్రీలు సృజించేటువంటి సాహిత్యం అంటే ఇష్టం, ప్రేమ. నేను ఎంఏ చదువుతున్నప్పుడు స్త్రీవాద సాహిత్యం మాకు ఒక క్లాస్గా ఉండేదండి. అందులో నీలి మేఘాలు మాకు ఒక పాఠ్యాంశంగా ఉండేది. అందులో నా కవితలు కూడా ఉన్నాయి. ఇలా తన రచనలు తనకే పాఠ్యాంశంగా ఉండేటువంటి అవకాశం బహుశా నేను అనుకుంటాను పుట్టపర్తి నారాయణాచార్యులు గారి తర్వాత నాకే దొరికినటువంటి అపురూపమైనటువంటి అవకాశం. ఇక అది అలా ఉంచితే మొత్తం మీద స్త్రీవాద సాహిత్యాన్ని స్త్రీవాద కవిత్వం గాను, స్త్రీవాద కథలు గాను, స్త్రీవాద నవలలు గాను, స్త్రీవాద విమర్శ గాను, అలాగే ఆత్మకథలు గాను, స్త్రీవాద పత్రికలు గాను, ఇలా రకరకాలుగా విడదీయచ్చు. 90లలో ప్రభంజనమైనటువంటి స్త్రీవాద కవిత్వం గురించి ముందుగా చెప్పుకోవడం మొదలు పెడితే, స్త్రీవాద కవిత్వాన్ని నిర్వచిస్తూ ఆచార్య కాత్యాయని విద్మహే గారు ఇలా అంటారు: స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉన్నాయి. వాటి కారణంగా కుటుంబంలో, సమాజంలో స్త్రీలు అణిచివేతకు, పీడనకు గురవుతున్నారని తెలిసి అలాంటి స్త్రీల జీవితాల్ని, అనుభవాల్ని కవితా వస్తువులుగా చేసి రాసినటువంటి కవిత్వమే స్త్రీవాద కవిత్వం అంటారు. ఇంకా నీలి మేఘాలు సంకలనంలో ప్రచురణకర్తలు కవిత్వం అనేది మనకు విలాసం కాదు, కవిత్వం మనకు సరదా పని కాదు, మన ఉనికి కోసం మనం అత్యవసరంగా కవిత్వం రాస్తాం. ఆ కవిత్వ కాంతి పుంజాలలో మనం మన కలల్ని, కోరికల్ని చూస్తా ఉంటారు. అంటే స్త్రీవాద కవిత్వం ప్రారంభమైనప్పుడు అదేదో ఒక విలాసంగాను, లేకపోతే ఒక పని పాట లేకుండా చేసేటువంటి పనిగాను ఎందరో ఎద్దేవా చేశారు. వాటన్నిటికీ సమాధానంగా ఇది చెప్తారనమాట. త్రిపురనేని శ్రీనివాస్ గారు గురు చూసి పాడే పాట అనేటువంటి పేరుతో 1990లో మొట్టమొదటి స్త్రీవాద కవితా సంకలనాన్ని తీసుకుని వచ్చారు. కానీ 1993లో వచ్చినటువంటి నీలి మేఘాలు అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుందండి. ఈ నీలి మేఘాలలో పితృస్వామ్యం, జెండర్, అణిచివేత, చాకిరి, సంతానోత్పత్తి, శరీర స్పృహ వంటి అనేకమైనటువంటి అంశాల గురించి, స్త్రీలకు సంబంధించినటువంటి అప్పటి వరకు బయటికి చెప్పనటువంటి అంశాలు, ఎన్నో విషయాల గురించి ఇందులో కవితలు ఉన్నాయి. రజియా బేగము ఒక చిన్న మినీ కవితలో ఇలా అంటారు: బాల్యంలో చిన్న పిల్లవి నీకేం తెలుసు కూర్చో అన్నారు, యవ్వనంలో ఉడుకు రక్తం మంచి చెడు తెలియది కూర్చో అన్నారు, వృద్ధాప్యంలో ముసల్దానివి ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు. అంటే ఎప్పుడు కూడా ఇంతే అనమాట. అంటే పురుషస్వామిక వ్యవస్థ స్త్రీలను ఏ విధంగా చూస్తుందో, అది ఎంత అసహనంతోనో ఆందోళనతోనో ఈ కవిత రాశారు ఆవిడ. అలాగే విమల వంటిల్లు అనేటువంటి కవితలు ఇలా అంటారు: వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, అయినా చివరికి వంటింటి గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే. మా అమ్మకు చేతులు లేవు, ఆమెను చూస్తే ఒక గరిటెగానో, పెనంలానో, మా వంటింటిని అలంకరించిన ఒక పరికరంలోనో, మండుతున్న పొయ్యిలోనో కూడా ఉంటుందంటారు. ఇక 2007లో జ్వలిత గారు సంకలనం చేసినటువంటి పరివ్యాప్త స్త్రీలతో పాటు పురుషులు కూడా రాసినటువంటి కవితా సంకలనం అయినప్పటికీ పూర్తిగా స్త్రీ సమస్యల్ని చిత్రీకరించింది. ఇందులో భ్రూణ హత్యలు, వరకట్న సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, మానసిక క్షోభలు, ఇలాంటివి ఎన్నో అంశాలు కూడా చోటు చేసుకున్నాయండి. శిలాలలిత గారు అనగనగా ఒక ఇల్లు అనేటువంటి కవితలో ఇలా అంటారు: అతడు ప్యాంటు చొక్కా తొడుక్కుని వెళతాడు, ఆమె ఇంటును కూడా తొడుక్కుని వెళుతుంది అంటారు. ఇలా గత 3 దశాబ్దాలుగా స్త్రీవాద కవిత్వం కొనసాగుతూ వస్తుంది, ఎక్కడా ఆగిపోలేదండి. చాలా మంది నీలి మేఘాలతో ఇంకా స్త్రీవాదం అయిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ కొనసాగుతూ వస్తుంది స్త్రీవాదం. స్త్రీలు నమకు సంబంధించినటువంటి అనేక కోణాల్లో ఉన్న విభిన్నమైనటువంటి వస్తువులతో కవిత్వ సృజన చేస్తూనే ఉన్నారు. అయితే కానీ మొదటి వస్తువు మాత్రం భర్తే అవుతున్నాడు చూడండి.
అంటే సహచరుడై ప్రేమగా జీవించాల్సినటువంటి దాంపత్యంలో భర్త శత్రువుగా మారుతున్నాడు. అందుకు ఉదాహరణగా తుర్లపాటి రాజేశ్వరి గారు ఎగిరే పావురం అనేటువంటి కవిత రాశారు. అందులో పిశాచి లాంటి మొగుడు పని పాట చేయక క్లబ్బులకు తిరిగి రాతిరేళ ఎప్పుడో ఇంటికి చేరి పీకల దాకా మిక్కి పందిరి మంచం మీద పెద్ద పులిలా రూపాంతరం చెందుతాడు అని వాపోతారు. ఇక మొక్కపాటి సుమతి గారు అంటారు, వర్గ శత్రువు నా శ్రమనే దోచుకుంటాడు, ఈ దుష్ట శత్రువు నా బతుకే దోచుకుంటాడు అని అంటారు. ఎంత బాధాకరమో చూడండి. ఇంకా స్త్రీవాద కవిత్వం రాసినటువంటి వారిలో ముఖ్యులుగా సావిత్రి, రేవతీదేవి, జయప్రభ, కుండేపూడి నిర్మల, విమల, పాటిబండ్ల రజని, ఘంటసాల నిర్మల, మందర్పు హైమవతి, శిలాలోలత, మహజబీన్, కే గీత, షాజహానా, జ్వలిత, వినోదిని మొదలైన వారందరినీ చెప్పుకోవచ్చు. ప్రవాస కవిత్రుల్లో కూడా కవిత్వం రాస్తున్నటువంటి వారిలో ముఖ్యంగా స్త్రీలలో ప్రధానంగా అపర్ణ గునిపూడి, ఇంద్రాణి పాలపర్తి, నిడదవోలు మాలతి, కల్పన రెంటాల, గీత, మమతా కొడిదల, జయ, వైదేహి శశిధర్, రాధిక రేమలపూడి, మరువం ఉష, నిషిగంధ, మోహన తులసి, రామినేని, శంషాద్ మొదలైన వారిని పేర్కోవచ్చు. అయితే ఇందులో ప్రత్యేకంగా స్త్రీవాద కవిత్వం రాసేవారిగా నిడదవోలి మాలతి, కల్పన రెంటాల, కే గీత, మమతా కొడిదల, జయ, శంషాదులను పేర్చుకోవచ్చు. ఈ కోణాన్ని ఇప్పటి వరకు కూడా ఎక్కడ స్త్రీవాదంలో ఎవరూ కూడా ప్రశ్నించలేదు. అంటే ఒక ప్రవాసాంధ్ర కవయిత్రుల కవిత్వాన్ని కూడా, ప్రవాసాంధ్ర స్త్రీవాద కవిత్వాన్ని, అందులో నా కవితనే ఒకటి ఉదాహరణగా ముందుగా చెప్తాను. డిపెండెంట్ స్వర్గం. ప్రతిరోజు ముఖాన్ని అద్దంలో చూసుకుంటూనే ఉన్నాను, ఏ మార్పు లేదు. డిపెండెంట్ ముఖానికి మార్పులు ఏముంటాయి? ఇస్త్రీ చేయాల్సిన ఇంటిల్లపాది బట్టల్లా బద్ధకం పేరుకుపోతుంది. సింకులో పెనాలు, డిష్ వాషర్లో ప్లేట్లు, అంతా సుఖమే. ఎంత చదువుకున్నా నిరుద్యోగ వీసా గడప దాటనివ్వదు. ఏ రోజు ఏ అద్భుత దీపము ప్రత్యక్షం అవ్వదు. అతడి కెరీరే నా జీవిత గమ్యము. ఇక అప్పగింతలు అనేటువంటి కవితలు నిడదవోలు మాలతి గారు ఇలా అంటారు, ఆవలిస్తే అర్ధరాత్రి నిద్ర పట్టినప్పుడు లేచి కూర్చుని కథలో కవితలో రాసుకో, అభ్యంతరం చెప్పడు నీ నాథుడు. నీ రచనల అశోక వృక్షానికి దోహదక్రియ సలుపగల ధీరోదాత్త నాయకుడతడు అంటారు. అలాగే శంషాద్, నీ జీవితపు స్టూడియోలో నుంచి బయటకు రాలేకపోయినా నా హృదయపు డార్క్ రూములో నువ్వెప్పుడూ నెగిటివ్వే అంటారు. ఇటువంటి బలమైన కవిత్వం కూడా ప్రవాసాంధ్ర కవిత్రుల నుంచి వస్తుందండి స్త్రీవాద కవిత్వం రూపంలో. ఇక స్త్రీవాద కథల విషయానికి వద్దాం. బండారు అచ్చుమామ గారితో మొదలుకొని కనపర్తి వరలక్ష్మమ్మ, మల్లాది సుబ్బమ్మ, రంగనాయకమ్మ, ఇల్లెందల సరస్వతీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, ఆచంట శారదాదేవి, రామలక్ష్మి గారు, కె రామలక్ష్మి గారు, చాగంటి తులసి, ఆర్ వసుంధరాదేవి, డి కామేశ్వరి వంటి వారు స్త్రీవాద దృక్పథంతో రచనలు రాసిన ఓల్గా, అబ్బూరు ఛాయాదేవి, గీతాంజలి, నల్లూరి రుక్మిణి, పి సత్యవతి, వి ప్రతిమ, ముదిగంటి సుజాతారెడ్డి, సుభద్ర, ఎస్ జయ, సుభాషిణి, కె వరలక్ష్మి, వాడ్రేవ్ వీరలక్ష్మి, పుట్ల హేమలత, సి సుజాత, నిర్మలారాణి, చంద్రలత, ఇంద్రగంటి జానకి బాలగారు, కుప్పలి పద్మ, జాజుల గౌరి, చల్లపల్లి స్వరూపరాణి, జూపాక సుభద్ర మొదలైన వారందరినీ కూడా స్త్రీవాద రచయిత్రులుగా మంచి బలమైన కథలు రాసినటువంటి వారిగా పేర్కోవచ్చు. ఇందులో 1902లో బండారు అచ్చుమామ గారు రాసిన స్త్రీ విద్య కథ స్త్రీవాద దృక్పథంతో రాసినటువంటి మొట్టమొదటి కథ. ఇక స్త్రీవాద కథా సాహిత్యంలో కొన్ని కథల గురించి చెప్తాను. ఈ తరతరాలుగా స్త్రీలు పడుతున్నటువంటి అవమానాల్ని, అనుభవాల్ని అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఓల్గా గారు సైకత కుంభం, సమాగమం, విముక్త, మృణ్మయనాథ్ వంటి కథలు రాశారు. నల్లూరు రుక్మిణి గారు, అలాగే శివంగి, ఖాళీ సంచులు, మంత్రసాని వంటి బహుజన స్త్రీల జీవితాల్లోని అంధకారాల్ని కె వరలక్ష్మి గారి కథలు చిత్రీకరించాయి. అలాగే వైవాహికేతర సంబంధాల్లో స్త్రీలు పడేటువంటి మానసిక సంఘర్షణని కుప్పిలి పద్మ గారు, చంద్రలత గారు బలంగా చిత్రీకరించారు. రాజకీయ రంగంలో స్త్రీలు పావులవుతున్నటువంటి వైనాన్ని ప్రతిమ గారు గొప్పగా రాస్తే, అలాగే నిర్మలారాణి గారు, రంగనాయకి గారు ఫ్యాక్షనిజం మొదలైన వాటి మధ్య చిక్కుకున్నటువంటి స్త్రీల బతుకులను చిత్రీకరించారు. మతపరమైనటువంటి అణిచివేతల్లో కూరుకుపోతున్న స్త్రీల ఆవేదనల్ని షాజహానా, గీతాంజలి కథలుగా చిత్రీకరించారు.
ఇక గత దశాబ్దంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్త్రీవాద కథలు ఎన్నో ఉన్నాయండి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది సింధు మాధురి రాసినటువంటి కలాపి కథ. 8 పెళ్లిళ్లు చేసుకున్నా, ఎంత సంపదున్నా జీవితానందాన్ని అందుకోవడంలో విఫలమైనటువంటి కలాపి అనేటువంటి స్త్రీ కథ. ఇట్లాంటి సాహసోపేతమైన కథాంశంతో ఆవిడ కథ రాసి ఒప్పించి మెప్పించారు. అలాగే కుప్పిలి పద్మ గారు రాసినటువంటి మదర్హుడ్ రియాలిటీ చెక్ అనేటువంటిది ఈ వేల సంవత్సరాల నుండి స్త్రీలు మోస్తున్నటువంటి ఈ మాతృత్వం పట్ల ఉన్నటువంటి ఆ డెలికసీని విచ్ఛిన్నం చేయగలిగినటువంటి గొప్ప కథ. ప్రేమ కోసం తప్పించేటువంటి స్త్రీలకు ఎదురవుతున్న అనుభవాల్ని చిత్రీకరించినటువంటి తృషిత కథ వాడ్రేవ్ వీరలక్ష్మి గారు రాశారు. అందులో అంటారు, మనం కోరుకున్న ప్రేమలు మనకు దొరకవు, ఈ మగవాళ్ళు ఇవ్వలేరు, ఎంతకీ వాళ్ళ అహాలు తృప్తిపరుస్తుంటే తప్ప మనల్ని పట్టించుకోరు అంటారు. ఇక గీతాంజలి గారు రాసినటువంటి చాలా శక్తివంతంగా ఆవిష్కరించినటువంటి స్త్రీవాద కథలు శిలకాని శిల, హస్బెండ్ స్టిచ్. ఒక పక్కన వైద్య సేవల పేరుతో, సౌకర్యాల పేరుతో భర్తల కాముక మూర్ఖత్వం కింద నలిగిపోతున్నటువంటి స్త్రీల గురించి, ఆ మృత్యు కుహరంలోకి నెట్టబడుతున్నటువంటి స్త్రీల గురించి, వారి మీద అరాచకంగా జరుగుతున్నటువంటి హింసల గురించి రాసినటువంటి కథలు చాలా గొప్ప కథలు. అలాగే గత దశాబ్దంలో వచ్చినటువంటి ఇతర స్త్రీవాద కథల్లో పి సచివతి గారు రాసిన దమయంతి కూతురు, పుష్పాంజలి గారు రాసిన ఓన్లీ బికాస్ ఆఫ్ దట్, తోట అపర్ణ రాసిన రిఫైన్డ్ లవ్ అనేటువంటి కథలను కూడా పేర్కోవచ్చు. ప్రవాసాంధ్ర జీవితంలో వైరుధ్యాలని కూడా కథలుగా చిత్రీకరిస్తున్న వారు ఉన్నారు. వారిలో ఎడదోలి మాలతి గారు నిజానికి ఫెమినిజానికి మధ్య అనేటువంటి కథ రాశారు. అలాగే శేషు శర్మ గారు, కమల గారు, సూర్యకుమారి గారు మొదలైన వారందరినీ కూడా పేర్కోవచ్చు. ఇంకా స్త్రీవాద నవలలకు వద్దాం. నిజానికి ఇది ఒక సముద్రం. స్త్రీవాద సాహిత్యం అనేది ఒక పెద్ద సముద్రం. దాన్ని నేను లేసమాత్రంగా మాత్రమే మీ ముందు పరిచయం చేస్తూ ఉన్నాను. స్త్రీవాద నవలల్లో ప్రధానంగా చెప్పుకోదగినవి రంగనాయకమ్మ గారి జానకి విముక్తి, ఓల్గా గారు రాసినటువంటి స్వేచ్ఛ, మానవి, ఆకాశంలో సగం, అలాగే మల్లాది సుబ్బమ్మ గారు రాసిన వంశాంకురం, కుప్పిలి పద్మ గారు రాసిన మూడు పాయల జలపాతం వంటివి చాలా ముఖ్యమైనవి. ఇక ఇతర నవలల్లో ఇల్లిందల సరస్వతీదేవి గారు రాసినటువంటి పెళ్లి కూతుళ్ళు నవల వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. వాసిరెడ్డి సీతాదేవి గారు రచరించినటువంటి వైతరణి నవల ఆస్తి హక్కు లేకపోతే స్త్రీల జీవితం ఎంత నరకప్రాయంగా మారుతుందనేటువంటి విషయాన్ని గురించి రాస్తారు. జొన్నలగడ లలితాదేవి గారు అగ్నిపుత్రి అనేటువంటి నవలలో లైంగిక దోపిడీకి బలయ్యేటువంటి స్త్రీల వ్యధల్ని కళ్ళకు కట్టి చూపిస్తారు. ఇక ఎన్ వేణుగోపాల్ గారు తెలుగులోకి అనువాదం చేసినటువంటి బొలీవియన్ గని కార్మిక మహిళా ఉద్యమ నాయకురాలైన డొమితులా చుంగారా రాసినటువంటి ఆత్మకథ లెట్ మీ స్పీక్ అనేది మా కథ అనే పేరుతో తెలుగులో అనువాదం జరిగింది. అది ఎన్నదగినటువంటి అనువాద నవల. అలాగే నా నవల కౌముదిలో 6 ఏళ్ల పాటు ధారావాహిక వెలువడి సెప్టెంబర్ 25న పుస్తకంగా విడుదల కాబోతుందండి. ఆ నవల పేరు వెనుతిరగని వెన్నెల. అష్ట కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సంయమనంతో ముందుకు ధైర్యంగా అడుగు వేయడమే జీవితం అనే తెలియజెప్పేటువంటి ఓ అసాధారణ మహిళ యొక్క కథది. అడుగడుగున అపజయాల వెనక విజయాల్ని ఒడిసిపట్టుకున్నటువంటి స్ఫూర్తిదాయకమైన విశిష్ట మహిళ కథ అది. మీరంతా తప్పకుండా చదువుతారని ఆశిస్తాను. అలాగే స్త్రీవాద సాహిత్య విమర్శ గురించి మాట్లాడుకుంటే ఓల్గా జయప్రభ, కాత్యాయని, చూపు కాత్యాయని గారు, కాత్యాయని విద్మహే, మృణాళిని, అబ్బూరు ఛాయదేవి, ఎస్ జయ గారు, పి శ్రీదేవి, కల్పన రెంటాల వంటి వారు స్త్రీవాద సాహిత్య విమర్శ ప్రతిభావంతంగా చేశారు. అబ్బూరు ఛాయదేవి గారు స్త్రీవాద కథల్లో కూడా ఎన్నదగినటువంటి గొప్ప కథకురాలు. నెచ్చెలి అంతర్జాల మహిళా పత్రికలో నారి సారించిన నవల పేరుతో కాత్యాయని విద్మహ గారు స్త్రీల నవలల మీద సాధికారమైనటువంటి విమర్శ చేస్తున్నారు. అలాగే స్త్రీల కథల్ని నెల నెల పి శ్రీదేవి గారు కథాకాహళి శీర్షికతోను, కొత్త అడుగులు పేరుతో శిలాలోలిత గారు కొత్త కవయిత్రుల్ని పరిచయం చేస్తూను, జ్వలిత గారు బహుళ పేరుతో బహుజన స్త్రీల కథల్ని పరిచయం చేస్తూ మంచి విమర్శనాత్మకమైనటువంటి వ్యాసాలు రాస్తున్నారు. స్త్రీలు విద్యావంతులు అవుతున్న కొలది ఆర్థిక, సామాజిక, రాజకీయమైనటువంటి విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. ఒక జెండర్ వివక్షకి గురి అవుతున్నామని స్త్రీలు అప్పుడే గ్రహించడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఇలా సాహిత్యంలో తమ
ఉన్నతిని చాటుకోవడమే కాకుండా ఈ తమ దుస్థితికి కారణమైనటువంటి ఈ పితృస్వామ్య విధానాలు ఏవైతే ఉన్నాయో, కారణాలైనటువంటి సంస్కృతి లేదా రాజకీయ ఆర్థిక కుటుంబ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీదన విస్తృతంగా అధ్యయనం పరిశోధన కూడా జరుగుతూ ఉంది. ఇక స్త్రీల ఆత్మకథలు. ఏడిదం సత్యవతి ఆత్మకథ రాసుకున్నటువంటి తొలి తెలుగు మహిళ. అసలు స్త్రీలేమిటి, ఆత్మకథ రాసుకోవడం ఏమిటి అని విడ్డూరపోయేటువంటి వారు కూడా ఉన్నారు. అందుకో ఏమో తెలియదు కానీ స్త్రీలు తమ చరిత్రను తమ చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదు. చాలా చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టగలిగినవి మాత్రమే ఉన్నాయండి. మరాఠీ మూలంలో బేబీ కాంబ్లీ రాసినటువంటి దానికి మా బతుకులు అనేటువంటి దళిత స్త్రీ ఆత్మకథని ఇటీవల తెలుగు అనువాదంగా బి అనురాధి గారు తీసుకుని వచ్చారు. అదొక మంచి ఆత్మకథ. అలాగే ఇవాళ సాయంత్రం విడుదల కాబోతున్న మా అమ్మగారు కె వరలక్ష్మి గారి ఆత్మకథ తొలిజాడలు, నెచ్చెలిలో ధారావాహికలుగా వస్తున్నటువంటి శీలా సుభద్రాదేవి గారి నడకదారిలు, చాగంటి కృష్ణకుమారి గారి జ్ఞాపకాల ఉయ్యల్లో మొదలైనటువంటి ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి ఆత్మకథలు. ఇంకా స్త్రీవాద పత్రికలుగా ప్రత్యేకంగా నెలకొల్పబడి ఎందుకు నడుస్తూ ఉన్నాయి చాలా పత్రికలు. చాలా అంటే కొంత దూరం నడిచి ఆగిపోయినవి, కొన్ని కేవలం ప్రింట్ పత్రికలుగా మాత్రమే ఉన్నాయి, కొన్ని అంతర్జాలంలో నడుస్తున్నాయి. అందులో భాగంగా భూమిక, మాతృక, విహంగ, నెచ్చలి వంటి వాటిని పేర్కొనవచ్చు. ఇందులో నేను నడుపుతున్నానని కాదు కానీ అంతర్జాల పత్రికల్లో ప్రస్తుతం ఎన్నదగిన స్థాయిలో నడుస్తూ ఉన్నది నెచ్చలి అండి. అబూరు ఛాయదేవ్ గారు అంటారు, సమాజం అంటుంది నువ్వు ఆడదానివి, గీత దాటకూడని దానివి, మచ్చ పడితే మాయని దానివి అంటారు. వేల సంవత్సరాలుగా ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగుతున్నాయండి. ఇవి మారనంత కాలం స్త్రీవాద అవసరం తప్పనిసరి అవసరమే అవుతుంది. ఇక తెలుగు సాహిత్యంలో స్త్రీవాద కవిత్వానికి బహుజన ప్రాంతీయ పరిమితులు ఉన్నాయి అనేటువంటి వాదనకి చెక్ పెడుతూ ఇప్పుడు నేను జ్వలిత గారితో కలిసి నెచ్చలి జేడి ప్రచురణల సంయుక్త ప్రచురణగా ప్రస్తుతం ఏం చేస్తున్నాం అంటే దాదాపు 100 మంది స్త్రీవాదులతో అపరాజిత అనేటువంటి స్త్రీవాద కవితా సంకలనాన్ని త్వరలో మేము ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ కవితా సంకలనం గత 2 దశాబ్దాల్లో వచ్చినటువంటి స్త్రీవాద కవిత్వాన్ని నమోదు చేయడమే కాకుండా గత 30 సంవత్సరాల స్త్రీవాద ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి ఖాళీలన్నిటిని పూరిస్తుందని నమ్ముతూ ఇంతటితో మీ అందరికీ కూడా స్త్రీవాద సాహిత్య పరిచయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ గీత గారు, నేను మీకు అభినందనలు. ఎంత ఎక్కువగా చెప్పినా కూడా తక్కువే అవుతుంది. తక్కువ సమయంలో మీరు స్త్రీవాద ప్రారంభ దశ గురించి, ప్రవసాంధ్ర స్త్రీవాద కవిత్వం గురించి, దీపం కింద నీడలా నలిగిపోతున్న స్త్రీల జీవితాల గురించి, వాటిని చిత్రిస్తూ వచ్చిన కథలు, నవలలు, అనువాద సాహిత్యం, అలాగే స్త్రీవాదంపై వస్తున్న విమర్శ, స్త్రీలు రాసుకుంటున్న ఆత్మకథలు, స్త్రీలే నడుపుతున్న పత్రికలు, అలాగే భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యక్రమాలని ఆవిష్కరించబోయేటువంటి నూతన లేదా సంకలించబోతున్నటువంటి స్త్రీవాద సాహిత్య కథలు, కవిత్వము, విమర్శ ఏవైనా కానివ్వండి, ఇవి తెలుగులో అటు దేశానికి బయట ఉన్నా కూడా భాష పట్ల, మక్కువ పట్ల అలవాటైనటువంటి ఒక పద్ధతిలో కొనసాగిస్తూ, మీకు కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, వాటిని కూడా అధిగమిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు. సో మీకు ఇంత చక్కని ప్రసంగాన్ని సేవా భాషా సప్తాహం సందర్భంగా మీరు పాల్గొనడం, ఇది మీకు చాలా ఆడ్ టైం అయినా కానీ కూడా మీరు ఈ సమయాన్ని ఎంచుకుని ఈ సభ ప్రారంభ సదస్సులో ఇంత చక్కని ప్రారంభోపన్యాసం చేయటానికి మీకు మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు తర్వాత నమస్కారం. ఇక డాక్టర్ ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనము ప్రముఖ కవయిత్రి గీత గారిని విన్నాం. ఒక గొప్ప క్యాన్వాస్ ఇచ్చారు. ఎప్పుడో సుమారుగా ఒక 20 సంవత్సరాలు కూడా దాటి వచ్చామో జనగానం అనే పత్రికలో మొట్టమొదటిసారిగా గీత గారిని చూశాను. దాంట్లో ఖండిక పేరైతే గుర్తులేదు కానీ విషయం గుర్తుంది. ఒక
చాకలి జీవితాన్ని, ఇస్త్రీ చేసి బతికేటటువంటి ఒక చాకలి జీవితాన్ని చాలా ఆర్ద్రంగా కొత్త వస్తువు పట్టుకున్నారు అని నేను ఆ రోజున అనుకున్నాను. ఆ ముఖంగా గీత గారు తల్లి పేరుతోటి కాకుండా ఆ కవిత పేరుతోటి నాకు గుర్తున్నారు. ఆ తర్వాత వారితోటి, వారి కవిత్వంతో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ కంప్యూటర్ కాపురాలు ఇలాంటి కవితలు చాలా బోల్డ్ గా చెప్పారు. ఆ బోల్డ్నెస్ అన్నది నాకు చాలా ఇష్టంగా, నాకు నచ్చింది. అది స్త్రీవాదం ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు దానికి. ఇలాంటి జీవితాన్ని, సాహిత్య జీవితాన్ని నడుపుతూ వస్తున్నటువంటి, అవసరార్థం విదేశాల్లో ఉన్నా కానీ మనకు అందుబాటులో ఉండి మంచి మాటలు, మంచి నేపథ్యాన్ని ఇచ్చినటువంటి గీత గారికి కూడా నేను పెద్దవాడిని కాబట్టి అభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి.